తెలంగాణ రాష్ట్రంలో ఇంకొకసారి ముస్లిం మైనార్టీలకు మంత్రివర్గ విషయంలో భంగపాటు కలిగింది. జూన్ 8న జరుగుతున్న మంత్రివర్గ విస్తరణలో 3 సామాజిక వర్గాల వారికి అవకాశం కల్పించడం జరిగింది. ఎస్సీ సామాజిక వర్గం నుంచి మాల వారికి, మాదిగ వారికి, బీసీ సామాజిక వర్గం నుంచి ముదిరాజ్ వారికి అవకాశం కల్పించారు. మీరు చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే అసెంబ్లీలో 119 స్థానాలకు గాను ఒక్క ముస్లిం ఎమ్మెల్యే కూడా, అది బీఆర్ఎస్ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, సిపిఐ కానివ్వండి, ఏ పార్టీ నుండి కూడా గెలవలేదు. ముఖ్యంగా ఎంఐఎం పార్టీకి సంబంధించిన 7 ముస్లిం ఎమ్మెల్యేలు తప్ప ఒక్క ముస్లిం ఎమ్మెల్యే కూడా తెలంగాణ అసెంబ్లీలో లేకపోవడం అనేది చాలా బాధాకర విషయం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే 64 స్థానాలు గెలిచిందో ఇప్పుడు అది 75 స్థానాలకు ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ 39 స్థానాలు గెలిస్తే అందులో 11 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరిపోగా 28 స్థానాలకు పరిమితమైంది. ఎంఐఎం పార్టీ 7 స్థానాలు, బీజేపీ 8 స్థానాలు, సిపిఐ 1 స్థానంలో ఉంది. తెలంగాణ రాష్ట్రంలో మనం గమనించుకుంటే ముస్లింల జనాభా అనేది 12% పైమాటే. 4 కోట్లలో 50 లక్షల పైచలుక జనాభా ఉన్న ముస్లిం మైనార్టీలకు ఈ విధంగా భంగపాటు కలగడంపై యావత్ చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికైనా ఏదైతే 6 మంత్రివర్గ విస్తరణలో నుంచి ముగ్గురిని తీసుకోవడం జరిగింది, ఇంకా ముగ్గురిని తీసుకొని ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా 3 జరగబోయే విస్తరణలో ఖచ్చితంగా ముస్లిం సామాజిక వర్గం నుంచి కూడా ఉంటారని ముస్లిం మైనార్టీలు ఎంతో ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మంత్రివర్గ విస్తరణలో ఎస్సీ మాలా సామాజిక వర్గం నుంచి వివేక్ వెంకటస్వామి గారిని, ఎస్సీ మాదిగ సామాజిక వర్గం నుంచి సత్యనారాయణ గారిని, మరియు బీసీ ముదిరాజ్ సామాజిక వర్గం వాకిటి శ్రీహరి గారికి మంత్రివర్గంలో స్థానం లభించడం జరిగింది. అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా చూసుకుంటే చెన్నూరు, మానుకొండూరు, మక్తల్, అంటే చెన్నూరు మంచిర్యాల డిస్టిక్, మానుకొండూరు కరీంనగర్ డిస్టిక్ మరియు మక్తల్ మహబూబ్నగర్ డిస్టిక్, ఈ 3 జిల్లాల వారికి మంత్రివర్గంలో చోటు లభించడం జరిగింది. అడ్వకేట్ సాదిక్ షేక్ యూట్యూబ్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.